నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, అరగజ. అరగజం విన్నాం గానీ, అరగజ ఏమిటో తెలీదు నాకు. కానీ పూజా స్టోర్స్‌లో ఇది చాలా విరివిగా అమ్ముతూ ఉంటారు. మన పూజాది కార్యక్రమాల్లో చక్కగా దాన్ని వినియోగించుకుంటారు. ఈశ్వరాభిషేకం కావచ్చు, కాలభైరవుడికి కావచ్చు, లేకపోతే గురుదేవుడికి కావచ్చు, ఇట్లా అసలు వినియోగించుకుంటారని ఈ మధ్య మీరు చదువుతుంటే విన్నాను. ఒకసారి ప్రేక్షకులకి చెప్తే బావుంటుంది అనేది మా ఉద్దేశం. అసలు ఏమిటి అరగజ అంటే? స్వామికి ఎప్పుడైనా కూడా భగవంతుడికి మనం సమర్పించాల్సింది హ్మ్. సుగంధ ద్రవ్యాలు. ఎందుకు అనంటే మీరు సుగంధము అని మనకి స్మెల్ చూడంగానే, వాసన రాగానే అలర్ట్ అయిపోతుంది మనసంతా. ప్రశాంత చిత్తం ఏర్పడుతుంది, సంతోషంగా ఉంటుంది. అందుకనే మనం చూడు పెళ్ళిళ్ళలో వాటిల్లో పన్నీర్ జల్లించడం అవన్నీ కూడా కర్పూరపు దండలు వేస్తారు. హ్మ్. వాళ్ళు అదేంటి మొగ పెళ్లి వారికి హ్మ్. ఇస్తారు కర్పూర దండలు. హ్మ్. అలాంటివన్నీ ఎందుకు అనంటే సుగంధము ఎక్కడైతే ఉంటుందో ఆనందం అక్కడ ఉంటుంది అని ఎదురు అర్థం. సన్నాహాలప్పుడు ఇక్కడ అత్తరు పోయటాలు అత్తరు పోయడాలు, అవన్నీ ఉంటాయి. ఆ. హ్మ్. అంటే ఆనందం ఒకటి. మనము అలా సుగంధ ద్రవ్యం సమర్పించాము అనంటే వాళ్ళ మీద మనకి ఇష్టత, వాళ్ళంటే మనకి చాలా గౌరవం ఉంది అని అర్థం కదా. హ్మ్. అలాంటి సుగంధ హుహు. ద్రవ్యాల్ని భగవంతుడు కూడా సమర్పించాలనేది ఎందుకు అనంటే అత్యంత ప్రీతిపాత్రమైనది భగవంతుడే మనకి అవ్వాలి అని చెప్పి. కరెక్ట్. ఓకే. హ్మ్. అలా మనము ఈ అరగజ ఏంటంటే చక్కగా జాజికాయ, జాపత్రి, అత్తరు ఇలాంటివన్నీ గూడా కలిపి తయారు చేసిన పదార్థం అన్నమాట. మీరు కస్తూరి అని అంటారు. కస్తూరి కూడా దొరుకుతుంది హ్మ్. మనకి. కాస్ట్‌లీ ఆ! అదా? ఆ! హ్మ్. కాస్ట్‌లీ. ఈ అరగజ అలాంటి అరగజ కొంచెం తక్కువగానే దొరుకుతుంది. అందుబాటులో ఉంది. అందుబాటులోనే ఉంటుంది. పర్వాలేదు. హ్మ్. కొనుక్కోవచ్చు మనం. హ్మ్. హ్మ్. అయితే ఎట్లాంటి సమస్యల నుంచి బయటపడడం కోసం ఈ అరగజను వినియోగించుకోవచ్చో చెప్తాము. ఎక్కడ దొరుకుతుంది ఇది? పూజా సామాగ్రి షాప్స్‌లో దొరుకుతుంది. అరగజ దొరుకుతుంది. హ్మ్. తీసుకొని మీరేం జేస్తారు అనంటే, మనం అమావాస్య నెక్స్ట్ రోజు పులికాపు జేసుకుంటాం. హ్మ్. పులికాపు అంటే దేవుళ్ళని నీట్ చేసుకోవడం అనే మాటని మనం పులికాపు అని అంటామనమాట. అంటే తుడవడము అనే మాట గూడా మన చేత అననీయరు మన పెద్దవాళ్ళు. హ్మ్. కాబట్టి పులికాపు అని అంటారు. కడగడాలు అవన్నీ అననీయం. అననీయం. ఎందుకంటే అక్కడ భగవంతుడు సంబంధించింది గాబట్టి, ఇక్కడ ఎప్పుడు గూడా పాజిటివిటీ అనేది మన భాషలోను, మన భావంలోను ఎప్పుడు ఉండాలి అని చెప్పి పెద్దవాళ్ళు అలాంటి మాటలన్నీ గూడా మనకి నేర్పించారు. కాబట్టి అమావాస్య నెక్స్ట్ డే మనం స్వామినంతా మొత్తం హ్మ్. పులికాపు చేసుకున్నప్పుడు గంధంలో కొంచెం గంధం పెట్టి మనం కుంకుమ పెడతాం గదా ఆ! బొట్టు. ఆ! అలా గంధంలో కొంచెం ఈ అరగజ కలిపేసేసి పెడితే చాలా మంచిది. మరి నల్లగా ఉంటుంది కదా! నల్లగా ఉంటే కొద్దిగా ఇలా కలిపి కొద్దిగా. పెట్టొచ్చు. హ్మ్. తప్పేమి లేదు. హ్మ్. ఎందుకంటే మీరు జాజికాయ, జాపత్రి ఇవన్నీ కూడా కొంచెం బ్రౌన్ కలర్‌లో ఉంటాయి. హ్మ్. 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 పునుగు గూడా కలుపుతారు ఇందులో. పునుగు. హ్మ్. కాబట్టి ఆ బ్రౌన్ కలరే ఉంటుంది. హ్మ్. అక్కడ మనకి రంగుతో సంబంధం లేదు. సంబంధం లేదు. ఆ! హ్మ్. హ్మ్. కాబట్టి తప్పకుండా మనం అర్పించుకోవచ్చు. హ్మ్. అండ్ గంధంలో కొంచెం కలిపేస్తే మీకు ఈజీ అవుతుంది. హ్మ్. అన్నీ మళ్ళీ 2, 2 సార్లు పెట్టకుండా హ్మ్. గంధంలో ఇది కరెక్ట్. కలిపేసేసి పెట్టేసి కుంకుమ పెట్టేస్తాం హ్మ్. పైననమాట. హ్మ్. ఆర్థిక ఇబ్బందులు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులైనా గూడా తొలగిపోతాయి అని అబ్బబ్బబ్బా! జెప్పుకోవచ్చు. హ్మ్. స్వామికి అలాగే మీరు సమర్పిస్తే. హ్మ్. గుడికెళ్ళినప్పుడు, హ్మ్. శివాలయానికెళ్ళినప్పుడు అభిషేకం చేస్తూ ఉంటారు. అభిషేకం చేసినప్పుడు గూడా ఈ అరగజాని దాంట్లో కలపండి అని జెప్పి పంతులు గారికి ఇవ్వొచ్చనమాట. ఆ బ్రాహ్మకివ్వచ్చు. నీళ్ళల్లో హ్మ్. వేసి అలాగా? హ్మ్. నీళ్ళలో వేసే చేస్తారు హ్మ్. అభిషేకం హ్మ్. ఎట్లాంటిదైనా హ్మ్. కూడా. అవునవును. కాబట్టి మీరు తప్పకుండా ఈ అభిషేకానికి యూజ్ చేయండి అని జెప్పి ఇవ్వచ్చు. విశేషంగా మాస శివరాత్రి నాడు ఇచ్చినా కూడా. అలాగే మనకి అష్టములు 2 ఒస్తాయి. హ్మ్. ఓకే. హ్మ్. అలా అష్టమి రోజు నాడు కాలభైరవుడికి అభిషేకం చేస్తారు. హ్మ్. అప్పుడు ఇచ్చినా కూడా అరగజ కలిపి చేయండి స్వామికి అని చెప్తే, ఈ శని బాధలు ఏమన్నా పడుతున్నారు, ఏళ్ళనాటి శని, అర్ధాష్టమ శని, శని మహర్దశ ఇలాంటివన్నీ చాలా ఇబ్బందులు పడుతున్నాము అనుకున్న వాళ్ళందరూ కూడా చాలా స్వాంతన కలుగుతుంది అని చెప్పుకోవచ్చనమాట. ఓకే. శని బాధలకి, ఆర్థిక పరమైన ఇబ్బందులకి ఇంకా ఏవైనా సమస్యలు అధిగమించడం కోసం అరగజాని స్వామికి సమర్పించొచ్చా? మీ పిల్లలు చదవట్లేదు. హ్మ్. ఎందుకు చదవట్లేదో అర్థం కావట్లేదు. కాన్సంట్రేషన్ అనేది ఉండడం లేదు. వాళ్ళ రూమ్‌లో ఈ అరగజాని హ్మ్. పెడితే కాన్సంట్రేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట. అంటే ఎక్కడ నెగెటివ్ ఎనర్జీ ఉందని మీకు అనిపిస్తే అక్కడ మీకు
పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. 2గా కొనుక్కున్నాం అనుకో, ఉమ్, ఒకటేమో దేవుడి రూమ్ లో ఉండిపోతుంది, ఉమ్. ఇంకోటి మీరు ఎక్కడైనా వెళ్ళేటప్పుడు అనవసరంగా మిమ్మల్ని తిడుతున్నారు, ఉత్తిగా గొడవలు అయిపోతున్నాయి అన్నప్పుడు అరగజాని కొంచెం నుదుటిన ధరిస్తే కూడా చాలా మంచిది. ఓ, ఉమ్. ఉమ్, అలా నుదుటిన ధరించి వెళ్తే పనులు ఎటువంటి పనులన్నా అయిపోతాయి. మీరు ఇంపార్టెంట్ గా ఉద్యోగానికి వెళ్తున్నారు, ఉమ్. అక్కడ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాయో ఏమో, వాళ్ళు ఏం అడుగుతారో ఎంత తెలీదు. మనకి సబ్జెక్ట్ తెలిసినా ఏం ద- అడుగుతారో అర్థం బెరుకుంటుంది. అవును. తెలియదు మనకి. అవును. కాబట్టి అరగజాన్ని కొంచెం ధరించి వెళ్తే అలాంటి భయాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. మరి ఇప్పుడు అరగజా పెట్టుకోవడం అని అంటే అది నల్లగా ఉంది, అదే కాటిక లాగా ఉంటుంది. ఇదేమో ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయినప్పుడు మనం చాలా ఫార్మల్ గా ఉండాలి, కనపడకుండా ఎక్కడైనా అట్లా అలా పెట్టుకోవచ్చా? కాదు, ఉమ్, ఎప్పుడైనా కుంకుమ ధరించడం అనేది కూడా ఫార్మాలిటీ కిందకే చూడండి. మనం అలా పెట్టుకోవాలి కదా. అప్పుడు అది అరగజా పెట్టేసేసి పైన కుంకుమ ధారణ ఉమ్, చేశారనుకో ఎవరికి తెలుస్తుంది? అవును. సో మనం ఫార్మాలిటీ ఏంటంటే కుంకుమ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో కుంకుమ పెట్టుకుంటే ఉద్యోగం ఇయ్యము అని అనుకుంటే ఆ ఉద్యోగం వెళ్ళకుండా ఉండడం బెటర్ అంటారా? అట్లా ఎవరు లేరమ్మా ఇప్పుడు. అట్లా ఏం లేదు. ఆల్మోస్ట్ అందరు హిందూ ధర్మం వైపు దాన్ని నిజమే. ఎలా సనాతన ధర్మం వైపు ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు చాలా మంది వచ్చేస్తున్నారు. ఆ. చాలా మందిని చూసాను నేను ఈ మధ్య ఆ. కాలంలో కూడా. తప్పకుండా పెట్టుకోండి. ఇంకా ఆడపిల్లలు మానేసారేమో కానీ కాస్త మగ పిల్లలు మొదలు పెట్టారు పెట్టుకుంటున్నారు. రైట్. తప్పకుండా పెట్టుకోండి. లేదు అంటే గనక మీకు అట్లాంటిది ఏదైనా ఉంది అనుకుంటే క్యారీ చేయండి మీతో పాటు. ఉమ్. ఓకే, ఉమ్. అలా క్యారీ చేయండి. అలాగే లక్ష్మీ అమ్మవారిని గనక ప్రసన్నం చేసుకోవాలి మీరు అనుకుంటే గనక తమలపాకులో కొంచెం అరగజాని ఉమ్. పూసేసి ఆ తమలపాకు అమ్మవారికి అర్పించడం అన్నమాట. ఉమ్. అలాగే మీరు పులికాప్ చేసుకునేటప్పుడు కూడా నీళ్ళల్లో కొంచెం అరగజా వేసి ఆ నీళ్లతో స్వామి చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి, ఫోటోలు ఉంటాయి, స్వామిని చక్కగా తుడిస్తే కూడా చాలా మంచిది. మనకి తిరుమల అట్లాంటి గుళ్ళల్లో నీట్ చేస్తూ ఉంటారు గుళ్ళని. ఎక్కడ కూడా వీళ్ళు అంటే మనకి కెమికల్స్ యూజ్ చేయరన్నమాట. ఇలాంటి సుగంధ ద్రవ్యాలు వేసే మొత్తం గోడలు అవన్నీ కూడా ఆనంద నిలయం క్లీనింగ్ ప్రాసెస్ అని చెప్తూ ఉంటారు చూసావా, అలాంటివన్నీ కూడా సుగంధ ద్రవ్యాలతోనే చేస్తారనమాట దేవుడి దగ్గర. ఇక్కడ కూడా కెమికల్ అనేది యూజ్ చేయరన్నమాట పెద్ద పెద్ద గుళ్ళల్లో. అట్లా అలాగే మీరు ఏదైనా మంచి ఉద్యోగం కోసం చూస్తున్నారు, ఇప్పుడున్న జాబ్ కంటే బెటర్ జాబ్ గురించి చూస్తున్నారు, అలాంటప్పుడు అరగజా తీసుకొని శివాలయానికి వెళ్ళి శివుడి గుళ్ళో మీరు అభిషేకానికి వాడండి అని చెప్పడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలా చేస్తే చాలా మంచి ఉద్యోగం మీకోసం వెతుక్కుంటూ వస్తుందని చెప్పడంలో ఎట్లాంటి అతిశయోక్తి లేదు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అలాగే మనము కొంచెం గురువారము ప్రత్యేకంగా నీట్ చేసుకుంటాం, శుక్రవారం నాడు కడగకూడదు అని చెప్పి బాల్కనీస్ అవన్నీ కూడా కొంచెం ఎక్కువగా నీట్ చేసుకుంటాం. మామూలుగా తుడిచేది కాకుండా గురువారం నాడు కడుగుతూ ఉంటారు, లేదా పండగలప్పుడు కడుగుతూ ఉంటారు ఈ అపార్ట్మెంట్స్ లో అన్నిట్లు కూడా. అప్పుడు కూడా కొంచెం అరగజా వేసి కడిగితే చాలా లక్ష్మీ కటాక్షం, పాజిటివిటీ. ఇంటిని కూడా కడుకోవచ్చు. ఇల్లు మనం తుడుచుకునేటప్పుడు చక్కగా రోజు వేసుకోవచ్చు. మనకి ఇంకా అంత ఓపిక ఉంటే ఇల్లు తుడిచేటప్పుడు చక్కగా రోజు అరగజా వేసి ఇల్లు తుడిపించవచ్చు. అలాగే అమ్మవారి ఇది ఏదైనా సంకల్పం ఉంది మీకు, ఒక దగ్గర నుంచి మీకు డబ్బులు రావాలి, లేదు అంటే గనక మీకు ఒక లోన్ రావాలి అని మీరు ఎక్స్పెక్ట్ చేసేలోనే ఉంటుంది, ఎక్కువ ఏముండదు, చక్కగా తెచ్చి పెట్టుకుని అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి ఈ వస్తువు ఖచ్చితంగా మన ఇంట్లో ఉండేలాగా ఖచ్చితంగా మేము ఆచరిస్తాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.